డ్రైవర్, సామాన్లు లోపల తీసుకుండ్రా. ఇలా చూడండి, కారు ఇక్కడ పార్క్ చేయొద్దు, మేము ఆడుకుంటున్నాం. మేము కార్ ఇక్కడే పార్క్ చేస్తాం, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోండి. మేము మొదటి నుంచి ఇక్కడ ఆడుకుంటున్నాం. కారు తీయండి, లేదంటే ఏం చేస్తావు? పద డ్రైవర్. చింటూ కోప్పడుకు, మనం కొంచెం దూరం వెళ్ళి ఆడుకుందాం. నువ్వు తన కార్ని ఇక్కడి నుంచి కాస్త కూడా కదపలేవు, అర్థమైందా? తను బంటి వాళ్ళ కజిన్. బంటి వాళ్ళ ఇంటి ఎదురుగా మనం ఉంటున్నాం. సరే, నేను వాళ్ళ కారు ఇక్కడి నుంచి కదపలే, కానీ మనం ఆడుకునేది మాత్రం ఇక్కడే. ఈ స్థలం కూడా మీ ఇంటి ఎదురుగానే ఉంది. చింటూ, త్వరగా నీ విద్యలు చాలించు. కార్ని కిందకి దింపు. అతను తన కార్ని గాల్లో చూశాడు. బంటి, నేను నిజమే చెప్తున్నాను, కార్ గాల్లో ఎగురుతోంది. అవునవును, నాకు తెలుసు. వీరెప్పుడు నా దగ్గర ఇలాంటి ఇంద్రజాలమే చేస్తూ ఉంటాడు. తను నిజంగా అసాధ్యుడు. ఆ విషయం మీ అమ్మా నాన్నలకి ఎందుకు చెప్పలేదు? ఓహో, నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయేవాణ్ణి. నిజం చెప్పాలంటే ఎప్పటికప్పుడు నేను అన్నీ మర్చిపోతున్నాను. అలాగా, పద తన గురించి ఏదో తెలుసుకుందాం. అతని విద్యలు కనిపెట్టి నిరూపిద్దాం. అప్పుడు వీరింద్రజాలం నిరూపిద్దాం. అలాగే బబ్లీ, ఇవాల్టి నుంచి మనమిద్దరం బంటి బబ్లీ పరిశోధికలం. వీర్ వీర్ ఇంట్లో ఎవరో జ్వరబడ్డారు. ఇంత రాత్రి వల్ల ఇంట్లోకి ఎవరు రాగలరు? వెళ్ళి పడుకో. వీర్, నాకు వాళ్ళ అడుగుల చప్పుడు వినిపిస్తోంది. వాళ్ళు ఇటే వస్తున్నారు. ఇప్పుడే చెక్ చేస్తాను. ఎక్స్రే విషన్ ఆన్. ఎక్స్రే విషన్ ఆన్. బంటి బబ్లీలు పరిశోధన చేయడానికి వచ్చారు. వీర్, త్వరగా చిటికేయి, త్వరగా. ఎందుకు చిట్టుకోవేయమంటున్నావు? తక్ దినాదిన్. ఏ పని అసంపూర్ణంగా ఉండిపోయిందో చెప్పండి బాస్. ఇంత రాత్రప్పుడు నన్ను ఎందుకు పిలిచారు బాస్? జింటూ, బంటి బబ్లీలు ఇక్కడికి పరిశోధన చేయడానికి వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేయకుండా వాళ్ళకి గుణపాఠం చెప్పు. ఇప్పుడే చేస్తాను, చిటికేసి. ఓ, అంటే జింటూని పిలిచింది ఎందుకా? ఇదేం బాలేదు జుల్బుల్. మరి వాళ్ళు గప్చిప్గా అర్ధరాత్రి మన ఇంట్లో జ్వరబడ్డారే, అది మాత్రం బాగుందా? మ్యాడ్ మ్యాక్స్, నా డబ్బంతా ఖర్చయిపోతోంది. ఇక నేను వీరిని ఎలా పట్టుకోవాలి? నాకు డబ్బు కావాలి, చాలా డబ్బు కావాలి. అప్పుడే నేను వీరిని పట్టుకోవడానికి కొత్త కొత్త ప్లాన్స్ వెయ్యగలను. నేను ఇప్పుడే వస్తాను. ఏంటది? అందులో 530 రూపాయలున్నాయి బాస్. ఎలా ఖర్చు పెట్టుకుంటారో ఖర్చు పెట్టుకోండి. నీకు తమాషాగా ఉందా? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నాతోనే వేళకొడాలా? నిన్ను నేను విడిచిపెట్టను. నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకొని ఎక్కడికి పోలేవు. బాస్, నా తప్పేంటో చెప్పండి బాస్. ఇవి తక్కువైతే చెప్పండి బాస్. ఈ ఫుర్సత్ గంజ్ లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్నిటినీ దోచేసి తీసుకొచ్చేస్తాను బాస్. yes. ఈ ఐడియా ఏదో బాగుంది. ఇది తీసుకో. ఇది ఇన్విజిబుల్ రోబో సూట్. దీన్ని ధరించావంటే నువ్వు ఎవరికి కనిపించవు. వెళ్ళి అన్ని బ్యాంకులను దోచుకుని రా. నువ్వు ఈ రెడ్ బటన్ నొక్కావంటే అదృశ్యమైపోతావు. ఈ గ్రీన్ బటన్ ని నొక్కావంటే మళ్ళీ కనిపిస్తావు. అర్థమైందా? అలాగే బాస్, అర్థమైంది బాస్. ఆత్మ బ్యాంకు దోచుకుంటోంది. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ఆత్మ గీత్మ అంటావేంటి? ఇక్కడ ఆత్మలు గీత్మలు ఏమీ లేవు. అలాగా, ఆత్మలే లేవా? మరైతే చెప్పు, ఇప్పుడు నీ ముందు ఉన్నది ఎవరు?
తప్పైపోయింది. నన్ను క్షమించండి ఆత్మగారు, క్షమించండి, కాపాడండి. బాస్ బాస్ నేను బ్యాంకుని దోచుకుని వచ్చేసాను బాస్. నువ్వు మహాకార్యసూరుడివి టింబక్టూన్. చాలా రోజుల తరువాత ఇంత డబ్బు చూస్తున్నాను. ఈ బ్యాంక్ ఖజానా డబ్బుని నా నెత్తి మీద కుమ్మరించు. లెట్ మీ ఎంజాయ్. వీర్, ఎందుకంత ఆందోళనగా కనిపిస్తున్నావు? ఏమైంది? వీరు ఒకే సమయంలో 3 చోట్లకు వెళ్ళాలి, అందుకే తను ఆందోళనగా ఉన్నాడు. ఎమ్లీ ఒక కొత్త పిఎస్పి గేమ్ కొనడానికి వీరిని పిలిచింది. తను ఫోన్ పెట్టగానే ప్రిన్సిపల్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన లైబ్రరీకి రమ్మన్నారు, ఏదో పనుందంట. అంతేకాదు, వీరు అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే తాతయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ ఏదో డౌన్లోడింగ్ అవుతోందట. అది పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. ఎందుకు? డౌన్లోడ్ తర్వాత కంప్యూటర్ ని రిమోట్ తో ఆఫ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను నీలాంటి వాళ్ళని ఇద్దరిని తయారు చేస్తాను. ఒకరిని ప్రిన్సిపల్ దగ్గరికి పంపించు. రెండో మనిషి ఇమ్లీతో పిఎస్పి గేమ్ కొనడానికి వెళ్తాడు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. వద్దు వద్దు ప్లీజ్, నువ్వు మాత్రం ఆ పని చెయ్యొద్దు. మొహం నాలాగే ఉంటుంది, కానీ బుద్ధి నీలో ఉందనుకో మొత్తం గందరగోళం అయిపోతుంది. ఏ, ఇప్పుడు నా బుద్ధికేమైంది? నేను ఊరికే తమాషాకే అన్నాను. సరే, ఒక పని చెయ్యి, ఒక మనిషిని తయారు చెయ్యి. తనని లైబ్రరీకి పంపిస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఆ గ్రీన్ బార్ చివరికి రాగానే ఈ రిమోట్ స్విచ్ ఆఫ్ చేసేయి. నేను ఇమ్లీతో గేమ్ కొనడానికి వెళ్తాను. అలాగే బాస్. చూడు, నువ్వు ప్రిన్సిపల్ గారి కోసం లైబ్రరీకి వెళ్ళి ఆయన ఏ పని చెప్తే అది చెయ్యి. ఓకే, ఇప్పుడే వెళ్తున్నాను. చూసావా, మనం సరిగ్గా ఆర్డర్ ఇస్తే పని కూడా సరిగ్గా జరుగుతుంది. అలాగే జింటూ, సారీ, నేను ఇప్పుడే ఇమ్లీ ఇంటికి వెళ్తున్నాను, సరేనా? రండి రండి బాబు, తాజా తాజా చాట్ తినండి. ఓ, నేను కూడా చాట్ తినాలి కదా, కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళలేనే. ఇప్పుడు ఏం చెయ్యాలి? చూడు, నువ్వు ఈ డౌన్లోడ్ పూర్తయిన తర్వాత ఈ రిమోట్ తో కంప్యూటర్ ఆఫ్ చేసేయ్, ఓకే? అలాగే జింటూ. ఇది పూర్తయింది. ఇప్పుడు ఏమేమి చెయ్యాలో వెళ్ళి జింటూని అడుగుతాను. వీరిని పట్టుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. బాస్ బాస్, మ్యూజిక్ ఆన్ చేయండి, డాన్స్ చేయడం మొదలు పెట్టండి. నీ బుర్ర సరిగ్గా పనిచేస్తోందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాస్ బాస్, నేనిప్పుడు వీరిని పట్టుకోబోతున్నాను. తను నా ఎదురుగానే ఉన్నాడు. మోనా, లైట్స్ ఆన్, మ్యూజిక్ ఆన్, డాన్స్ మొదలు పెట్టు. టింబక్టూన్, ఇది మ్యాన్ ఫ్రీజింగ్ డివైస్. ఇది పేలిందంటే చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ ఫ్రీజ్ అయిపోతారు. దీని టైమర్ లో ప్రతి 10 నిమిషాలకి ఒక డివైస్ పేలేలాగా టైం సెట్ చేయి. అర్థమైందా? అర్థమైంది బాస్, అర్థమైంది. మీరు ఈ మ్యాన్ ఫ్రీజింగ్ డివైస్ సాయంతో మమ్మల్ని ఫ్రీజ్ చెయ్యాలనుకుంటున్నారు. అయితే ఒకే డివైస్ సాయంతో మనుషులు ఫ్రీజ్ అవుతున్నప్పుడు మరి ఇన్ని డివైజుల అవసరం ఏముంది బాస్? బుద్ధి లేనివాడా, నేను మన గురించి కాదు, ఫుర్సత్ గంజ్ ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ఒక డివైస్ పేలిందనుకో, నేను టీవీలో మెసేజ్ పంపిస్తాను ఆ వీరిని నాకు అప్పగించమని, లేదంటే ఫుర్సత్ గంజ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుందని. అప్పుడు వాళ్ళు ప్రేమ్ సహాయ్ రోబోట్ నాకు అప్పగించక తప్పదు. మీరు జీనియస్ బాస్, మీరు సూపర్ డూపర్ జీనియస్. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. ఎన్ని టిక్ టిక్ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొత్తం గడియారాలన్నీ ఒకేసారి పనిచేస్తున్నాయా? బాస్ బాస్, ఈ మ్యాన్ ఫ్రీజింగ్ డివైసెస్ గడియారాలన్నీ ఒకేసారి పనిచేస్తున్నాయి బాస్. రిమోట్ బటన్ ని వెంటనే ఆఫ్ చేయి త్వరగా, లేదంటే అవన్నీ ఒకేసారి పేల్తాయి. దెబ్బకి మనం అయిపోతాం.
మనం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నాం బాస్. రిమోట్ లో ఆఫ్ చేసే బటన్ విరిగిపోయింది బాస్. టింపక్టూన్, వెళ్ళు, వెళ్ళి ఫుర్సత్ గంజ్ అంతటా ఈ డివైసులు పెట్టిరా. వెళ్ళు. ఇప్పుడే పురుషత్గంజ్లో ఒక డివైస్ పేలింది. ఫలితంగా పరిసరాలను కొన్ని యానిమల్స్ ఫ్రీజ్ అయిపోయాయి. విషయం ఏమిటంటే అక్కడ మనుషులు ఎవరూ లేరు. డివైస్ పేల్చిన వ్యక్తి ఒక మెసేజ్ పంపించాడు. డాక్టర్ ప్రేమ్ సహాయ్, నీకు తెలుసు నాకేం కావాలో అది నాకిచ్చే, లేదంటే ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఒక డివైస్ యాక్టివేట్ అవుతుంది. ఫలితంగా ఫుర్సత్ గంజ్ ఫ్రీజ్ అయిపోతుంది. నీకు నా మనిషి తెలుసు, అతను మార్కెట్లోనే తిరుగుతూ ఉంటాడు. తనకి నా వస్తువునిచ్చేయ్ డాక్టర్ ప్రేమ్. బాయ్ బాయ్. తను మ్యాడ్ మ్యాక్స్ వీర్. మనం ఆ పేలుడు పదార్థం పేరడానికి ముందే మనం వెళ్ళి వాటిని వెతకాలి.